ఆర్టీసీని ప్రైవేటీకరించే యత్నాలను మానుకోవాలని, సంస్థ మనుగడను ప్రశ్నార్థకం చేయవద్దని డిమాండ్ చేస్తూ హయత్నగర్ 2వ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు భారీ నిరసన చేపట్టారు. బహుజన కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ గో బ్యాక్ ఎలక్ట్రిక్ బస్సు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎలక్ట్రిక్ బస్సు యాజమాన్యాలకు కట్టబెట్టడం అన్యాయమని మండిపడ్డారు. ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన కాకుండా ఆర్టీసీనే నేరుగా కొనుగోలు చేసి నడపాలని డిమాండ్ చేశారు. నగరంలోని సుమారు 30 డిపోలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే కుట్రలు జరుగుతున్నాయని, దీనివల్ల ఆర్టీసీకి రావాల్సిన 1,00,000 కోట్ల ఆదాయం ప్రైవేటు వ్యక్తుల పాలవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కార్మికులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, ట్రేడ్ యూనియన్లపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడం వంటి వాగ్దానాలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులపై పెరుగుతున్న పని ఒత్తిడిని తగ్గించి వారికి పని భద్రత కల్పించాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కార్మిక సంఘం నేతలు హెచ్చరించారు. కార్మికుల ఐక్యత 2021 సంబంధించిన పే స్కేల్ వెంటనే. నా పేరు కత్తుల యాదయ్య, బహుజన కార్మిక జనరల్ సెక్రటరీ, జేఏసీ కో కన్వీనర్. ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రికల్ బస్సులు ప్రభుత్వమే కొనాలి, ఆర్టీసీకి ఇవ్వాలనే నినాదంతో ఈ గో బ్యాక్ ఎలక్ట్రికల్ బస్సెస్ అని చెప్పి ఈరోజు అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ బస్ డిపోల ముందు ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ హయత్నగర్ 2 డిపో కంప్లీట్గా ఎలక్ట్రికల్ డిపో అయింది కాబట్టి ఇక్కడ కూడా మేము ధర్నా చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ఎలక్ట్రికల్ బస్సులు రావడం వల్ల ఇవాళ ఆర్టీసీ మీద చాలా భారం మోపబడ్డది, ఆర్థికంగా చాలా నష్టపోతూ ఉంది. ఎందుకంటే ఎలక్ట్రికల్ బస్కి కిలోమీటర్కి 59 నుంచి 62 రూపాయలు కట్టిస్తూ ఉన్నారు. ఇలా ఎలక్ట్రికల్ బస్సు 59 నుంచి 62 రూపాయలు కట్టిస్తే ఆ బస్సుకు వచ్చే ఆదాయం కూడా రావట్లేదు ఒక్కొక్కసారి. అట్లాంటప్పుడు మేము ఆర్టీసీ బస్సుల నుంచి తెచ్చిన ఆదాయాన్ని ఆ ఎలక్ట్రికల్ బస్సు ఓనర్లకు కట్టియాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మేమేమంటున్నామంటే ఈ ఎలక్ట్రికల్ బస్సులని ప్రభుత్వమే తీసుకున్నట్టయితే ఈ భారం అనేది కొంత తగ్గుద్ది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ఎలక్ట్రికల్ బస్సు ప్రభుత్వం కొని ఆర్టీసీకి ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే ఇలా మరి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ కాదు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఒకటే ఏం చెప్తున్నారంటే మొత్తం భారతదేశంలో ఈ ఎలక్ట్రికల్ బస్సులని ఏ గవర్నమెంట్ కార్పొరేషన్ కూడా ఇవ్వట్లేదు, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి ఇవ్వట్లేదు. ఎవరైనా ఒక పారిశ్రామికవేత్తకు మాత్రమే బల్క్గా 50 నుంచి 100 బస్సులు 200 బస్సులు ఎన్నైనా కొనుక్కొని ఒక పారిశ్రామికవేత్తకు అప్పచెప్తాం తప్ప ఆర్టీసీ వాళ్ళకు మాత్రం, ప్రభుత్వ సంస్థలకు మాత్రం ఇయ్యమని చెప్పి వాళ్ళు ఇలా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం పాలసీ ఏ విధంగా తయారైందంటే ఇలా మొత్తం భారతదేశంలో గవర్నమెంట్ సంస్థలు లేకుండానే చేయాలన్న ఉద్దేశంతో అందులో భాగంగా మా ఆర్టీసీ పైన ఈ ఎలక్ట్రికల్ బస్సులను తెచ్చి మోపడం జరిగింది. ఇలా మనం చూసుకున్నట్టయితే మీరు అందరికీ తెలుసు, బిఎస్ఎన్ఎల్ క్లోజ్ చేశారు, ఎయిర్ ఇండియా క్లోజ్ చేశారు, ఎల్ఐసి లక్షల కోట్ల లాభాలు ఉంది, దాన్ని కూడా ప్రైవేట్ చేశారు. ఇలా తర్వాత రైల్వే ఏనాడు కూడా రైల్వే ప్రైవేట్ కాలేదు, దాంట్లో కూడా ప్రైవేట్ తీసుకొచ్చారు. అంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఎవరైతే బడా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కొమ్ము కాస్తూ వాళ్ళకు మాత్రమే ప్రోత్సహిస్తూ ఉంది తప్ప ఈ ఆర్టీసీలో నిరుపేద కుటుంబాలైనటువంటి బడుగు బలహీన వర్గాలు ఏ కులం మతం అనకుండా ఈ నిరుపేద కుటుంబాలు చేస్తున్నటువంటి ఆర్టీసీ సంస్థలో మరి అలా ఒక మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్లకు ఈ జేబిఎం అని ఎలక్ట్రో అని చెప్పి ఈ బస్సులు ఇవ్వడమే కాకుండా ఇవాళ ఆర్టీసీ డిపోలనే పూర్తిగా వాళ్ళకి అంటగట్టడం జరిగింది. మరి గతంలో ప్రైవేట్ బస్సులు ఉన్నాయి, ఆ ప్రైవేట్ బస్సు ఎక్కడనో అక్కడ గ్యారేజీలు పెట్టుకొని వాళ్ళు మెయింటెనెన్స్ చేసుకొని బస్సు తీసుకొని వస్తే మా దగ్గర బస్సు ఇస్తే వాళ్ళ కిలోమీటర్కి 30-40 రూపాయలు కట్టించినాం. కానీ ఇవాళ మరి ఎలక్ట్రికల్ బస్సులకు డిపోనే హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి వచ్చిందంటే రాను ఇవాళ సిటీలో ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, డిసెంబర్ 31 వరకు సిటీలో ఉన్నటువంటి బస్సులు మొత్తం ఎలక్ట్రికల్ బస్సులు చేస్తామని. అంటే సిటీలో ఇవాళ 30 డిపోలు ఉన్నాయి. ఈ 30 డిపోల స్థలాలని ఇండైరెక్ట్ గా మరి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారంటే మేము 1932 నుంచి మా పూర్వీకులు మా పెద్దలు ఆర్టీసీలో కష్టపడి పైసా సంపాదించి 100 డిపోలు నిర్మించుకొని కొన్ని వేల ఎకరాల భూమిని సేకరించుకొని
ఇవాళ కొన్ని లక్ష కోట్ల ఆదాయం ఆర్టీసీకి సంపాదించి పెట్టుకుంటే ఇవాళ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని మొత్తం నిర్వీర్యం చేసి ప్రైవేట్ వాళ్ళకు అంటగట్టడాన్ని మేము పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ మేము ఎలక్ట్రికల్ బస్సుల్ని ఆర్టీసీ కొనియాలి, లేదంటే మీరు ఇక్కడికి వెళ్ళి స్థలాల్ని ఖాళీ చేసి మీరు ఎక్కడన్నా గ్యారేజ్ పెట్టుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.